అఖిలను ఆహ్వానిద్దాము మన చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. అఖిల ఎంపిక చేసుకున్న పాట వా, ఎప్పుడో ఒకటి ఫేస్ చేస్తావు లైఫ్లో నువ్వు కూడా తప్పకుండా. రచన పింగళ నాగేంద్రరావు గారు, సంగీత పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి అలిగితివా సఖీ ప్రియ అలక మానవ. సత్యభామ లాగానే ఉన్నావు. అలిగితివా సఖీ ప్రియ కలత మానవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా, ప్రియమారగని దాసుని ఏల జాలవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా. నీవే నాకు ప్రాణమని నీ ఆనతి నీరనని, నీవే నాకు ప్రాణమని నీ ఆనతి నీరనని, సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా. ప్రియురాలివే సరస నుండి విరహమిటుల విధింతువా, ఆ ఆ ప్రియురాలివే సరస నుండి విరహమిటుల విధింతువా, భరింపగనా తరమా కనికరించవా, నను భవదీయ దాసుని మనంబుననయ్యపు కింకభూని తాచిన అది నాకు మన్ననయ, చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునేననియదా, అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా, అరాళ కుంతలా, ఆ ఆ. అఖిల, ఇది అసలు ఒక మేల్ సాంగ్ లాగా లేదు. నీ అంటే ఒక ఫీమేల్ సింగర్ పాడారు, అది నువ్వు పాడుతున్నట్టుగా ఉంది. చాలా అద్భుతంగా పాడావు, వెరీ నైస్. అండ్ అసలు వెరీ గమకాలు ఏంటి, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను కూడా ఎప్పుడు ఐ ఆల్వేస్ యూస్ టు సింగ్, నాకు అంటే మేల్ సాంగ్స్ అవి చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని సాంగ్స్ పాడినవి బాగుంటాయి. సో నేను కూడా అప్పుడప్పుడు శివశంకరి, తర్వాత ఇలా ఓ చెలి అన్న ప్రియ సఖియా, ఇలాంటివన్నీ కాలేజ్ డేస్లో వాటిలో ఐ యూస్ టు సింగ్ లైక్ కాంపిటీషన్స్ వస్తే అలాంటి సాంగ్స్ పాడేదాన్ని. సో ఇట్స్ నైస్ కాన్సెప్ట్ దట్ నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఏనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా. So it's nice to hear this concept for the first time ever, and all the best. Chala Baba. Thank you. అఖిల, ఈ ఎపిసోడ్ బిగినింగ్లో ఈ రౌండ్ ఎంత సర్ప్రైజింగ్గా ఉందో, నువ్వు పాడటం ఇంకా పెద్ద సర్ప్రైజ్. చాలా గంభీరమైన పాట,
అందులోని ఒక మేల్ మెలోడీ కాకుండా నువ్వు చాలా టఫ్ ఒక భావంతో కూడిన పాట తీసుకుని ముఖ్యంగా చివరిలో పద్యం కూడా అంత అద్భుతంగా పాడావు. నాకు పాటతో పాటు పద్యం నువ్వు పాడటం చాలా బాగా నచ్చింది. నిజంగా చాలా బాగుంది. మంచి స్టార్ట్ ఇచ్చావు ఎపిసోడ్. ఎప్పుడు స్ట్రైట్గా పాట ప్రారంభించే ముందు నువ్వు తొందరపడకుండా కాసేపు శృతి తీసుకోవడం మంచిది. స్టార్ట్ చేయగానే 1 2 3 1 2 3 1 అలిగితివా అని వచ్చేస్తుంది కదా, సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో బెటర్ లిసన్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్. ప్రియమారగా ప్రియమారగా, దట్ స్లైట్లీ ఫ్లాట్. ప్రియమారగా నీదాసుని ఓకే నీదాసుని అలాగే చెప్తారు పెంజల్ నాస్టర్ గారు. ఇక్కడ ఉన్నారు మా అక్కయ్య గారు జమునారాయణ గారు, నమస్కారం. ఆయనకు వాయిస్లో వైబ్రేటో ఉంటుందన్నమాట. నేర్పిస్తున్నప్పుడు హార్మోనియం వాయిస్ చాలా బాగా వాయిస్తారు హార్మోనియం. నీదాసుని బాబు, అది నోట్స్ మాత్రం చూడు, నా వైబ్రేటో వద్దు అనేవారు ఆయన. ఎంత అందంగా అరటిపండు ఒలిచినట్టు పాట నేర్పిస్తారో పెండ్యాల నాగేశ్వరరావు గారు. అందులో పద్యాలకు పెట్టింది పేరు ఆయన. చాలా అద్భుతంగా చేస్తారు. మీరు చూస్తే ఇంకా చాలా గోముగా పాడుంటారు. లేని తగవు నటిల్తువా ననతరనతువా, చాలా గోముగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే కారణం దీనికి ఒక వాయిస్లో వినేసి బాగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత నువ్వు ఎంత పాడినా కూడా మనకు అదే గుర్తుకొస్తుంటుంది అనమాట. బట్ దట్ సార్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అక్కడ నువ్వు ట్రై చేయొచ్చు. లేని తగవు బతిమాలుతున్నాడు అనమాట కృష్ణుడు. చూసావా ఆ సీన్, చూసావా? కృష్ణుడు అంటే ఎలా ఉంటాడో అర్థమైంది కదా నీకు. అసలు కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. మా కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారే కృష్ణుడు. యూ సాంగ్ ఇట్ సో వెరీ నైస్. ఇట్స్ ఎ ట్రిక్కీ సాంగ్, అంత సులభమైంది ఏం కాదు. ఆఖరి పద్యం అర్థమైందా? అంటే ఓవరాల్ మీనింగ్ తెలుసు. ఓవరాల్గా చెప్పు. అంటే కృష్ణుడు అంటే హీస్ ట్రైంగ్ టు కన్విన్స్ సత్యభామని. అంటే 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 లాస్ట్ సాంగ్లో అన్నమాట. పేరు అంటేనా? కాదు, ఏమ్మా అంటే కాలు మొక్కినప్పుడు సత్యభామ అంటే కిరీటం తంతుంది, యాక్సిడెంట్గా తంతుంది, కింద పడుతుంది. అండ్ సో కృష్ణుడు అంటే అంటే ఫ్లూట్ వాయిస్తాడు. మీరు సత్యభామ నువ్వు తన్నినా నాకు అంటే నాకేం బాధ లేదు, కానీ మీకేమైనా దెబ్బ తగిలిందేమో అనే అదొక్కటే బాధ నాకు అని అంటే కన్విన్స్ చేసి. ఓకే, ఈ సినిమా తీసినటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరి సంస్కారానికి ఒక ప్రతీక ఇది. ఇంకొక్కసారి పద్యం మాత్రం మాకు నువ్వు బాగా పాడలేదని కాదు, వినాలని కోరిక. పద్యం అంటే తాపత్రయం. నను భవదీయదాసుని మనంబుననయ్యపు కింకభూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంట కవితానము తాకిన నొచ్చునంచునేననియదా అల్కమానవు గదాయికనైనా అరాళ కుంతలా అరాళ కుంతలా ఆ కిక్ స్టార్టింగ్ అంటాం కదా, అంత అందమైనటువంటి పాటతోటి నువ్వు స్టార్ట్ చేసావమ్మా పాటని. ఇవాళ ఈ సంచికని శతధ సహస్రద కృతజ్ఞులం. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్.